అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు, అసలు ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలుగా చేసేస్తూ ఉంటారు. ఆ హాస్పిటల్కి వెళ్ళామండి, ఈ హాస్పిటల్కి వెళ్ళామండి, ఈ హాస్పిటల్కి వెళ్ళామండి, ఈ హాస్పిటల్కి వెళ్ళామండి, ఇన్ని మందులు వాడేసామండి, అదండి ఇదండి బుర్ర తినేస్తూ ఉంటారు అన్నమాట. మొత్తం అంతా మొదలుపెట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటారంటే ఎవరేం చేస్తారు, దానికి ముదిరిపోయింది ఆల్రెడీ వ్యాధి, చాబతుకుల మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఎవరేం చేయగలుగుతారు? దాని అంతటి ఫలితం ఇప్పుడు తేలింది, అంతేకా, దాని ఫలం ఇప్పుడు తేలింది. ఇప్పుడు దాన్ని ఎవరేం చేయగలుగుతారు? అంత ముదిరిపోయిన తర్వాత ఎవరైతే చూసాం, ఇది సామెత చెప్తారు కదా, ముంజిగెళ్తున్నాడు కాదంట, ముంజిగెలు తిన్నవాడిని ఏమంటంట, పాపం ముంజిగెలు తినేవాడు తినేసి పోతాడాడు, వెనకాల వచ్చి పాపం ఆ మూరలు తిన్నవాడిని పట్టుకుని ఎరా నా ముంజిగెళ్ళని తిన్నామని అనుకుంటున్నాడంట. అలాగా అన్నీ తిరిగి అయిపోయిన తర్వాత ఎవరైతే తిరిగి ఆఖరణ వస్తారో ఈడే చంపేయడని చెప్పి వాడి మీద వేసేస్తారు అంతే. ముదిరిపోయింది వ్యాధి, చాబతుకుల మీద వచ్చిన తర్వాత ఏం చేసేది ఏమి లేదు. దేవుడు అంటున్నాడు, అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టం, దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు అన్నాడు. ఆయనే చెబుతున్నాడు, ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుతుందంటే, దేశంలో జరుగుతుందంటే కాసేపు దేశమే అనుకోండి, మందే అనుకోండి, కాసేపు జరుగుతున్న కార్యాలన్నీ చూడండి. యాజకులు, ప్రవక్తలు, దేవుని సేవకులైన వారు చేస్తున్న పనులన్నీ ఒకసారి అలా గమనించండి. అసలు ఎంత దుర్మార్గపు క్రియలు చేయాలో అన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి మన దేశంలోనే. క్రైస్తవ్యంలో నేను చెప్పేది, ఇతరుల గురించి కాదు నేను చెప్పేది, క్రైస్తవ్యంలోనే మాటల్లో చెప్పలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. మాటల్లో చెప్పలేం, ప్రజలందరూ వాటిని నమ్ముతున్నారు. వాడెవడో ప్రతిరోజు లైవ్ ఇచ్చి మొత్తం ప్రతిరోజు ప్రార్థనలు అంతా 150 రోజులు ప్రార్థనలు, 100 రోజులు ప్రార్థనలు లైవ్ ఇచ్చి పెడతా ఉంటాడు. అందరూ అందులో పడిపోతున్నారు. మొత్తం అన్ని సంఘాలను వదిలిపెట్టేశారు, వాళ్ళ సేవకుని వదిలిపెట్టేశారు, వాళ్ళ సంఘాలను వదిలిపెట్టేశారు. వీళ్ళ కష్టకాలాలు బాగోలు వస్తే మరి ఆ టీవీలో ఉన్నవాడు చెప్తాడా, లైవ్లో ఉన్నవాడు చెప్తాడా, చూస్తాడా? మోసపూరితమైన పనులన్నీ చేస్తున్నారు, దానికి వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ప్రవక్తలు ఉన్నారు అందులో, యాజకులు ఉన్నారు అందులో, వాళ్ళందరూ అలాగా చేస్తూ ఉంటే ప్రజలకు ఏమవుతుందంట, అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టం అంటున్నాడు. ఇదే ఇష్టమవుతుంది అంటున్నాడు వాళ్ళకి. కనుక దేశమంతా ఇలాగే ఉండిపోతే వీళ్ళందరినీ బయటికి తీసుకుని రావాలంటే మరి బెత్తాలతో కొట్టొద్దా? చెప్పండి, కొట్టొద్దా? దేవుడు పెచ్చ కింద బాదుకుంటూ తీసుకొస్తూ ఉంటాడు. దాని ఫలము నొందినప్పుడు మీరేమీ చేయదురంటే దాని ఫలము బయటకు వస్తుంది. దాని ఫలము బయటకు వచ్చినప్పుడు ఇక మీరు మామూలుగా ఉండదు మీ పని. దాని ఫలం వచ్చినప్పుడు తెలుస్తుంది, దాని ఫలాలు ఎంత భయంకరంగా ఉంటావో అవి వచ్చినప్పుడే మీకు తెలుస్తుంది. అప్పటి వరకు మీకు ఇది అర్థం కాదు. ఇర్మియా గ్రంథంలోనే 17వ అధ్యాయం 5వ వచన భాగం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఒక ఆయన చెబుతున్నాడు, మన అందరికీ తెలిసిన ఒక ఆయన మాట్లాడుతున్నాడు, సువార్త అంట ఇంటింటికి వెళ్ళి సువార్త చేయకూడదంట అని చెబుతున్నాడు. ఎంత భయంకరమైన బాధ చేస్తున్నాడు మరి. ఇంటింటికి వెళ్ళి సువార్త చేయకూడదంట, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి ఏమీ చెప్పకూడదంట, చంపేస్తారంట. పాకిస్తాన్ వెళ్ళి చెప్తారా మీరు, అక్కడ చంపేస్తారా అంటున్నాడు. ఎన్ని అబద్ధాలు బోధించాలన్ని అబద్ధాలు బోధించున్నాడు. మనందరికీ తెలిసిన వ్యక్తే. దేవుడేమన్నాడు, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడంటే ప్రతి ఇంటికి వెళ్ళి సువార్తను చెప్పమన్నాడా వద్దా? చెప్పాలి. అంటే పిరికి మందు నూరు పోసేస్తున్నాడు అనమాట. ఈయన ఎక్కడికి కదలడు. ఊరవతలంట ఎక్కడోనంట, ఊరవతలు ఎక్కడో చిన్న గ్రౌండ్ పెట్టుకునంట, ఆ గ్రౌండ్లోకి పిలుచుకునంట, ఆ వచ్చిన వాళ్ళకి అక్కడ చెప్పేసి వెళ్ళిపోవాలంట. ఆ గ్రౌండ్లోకి వీళ్ళు వస్తారా? ఇక్కడే ఉంటాడు మనకు దగ్గరలో, తూర్పుగోదావరి. ఈ గొర్రెల మందంతా ఆహా భలే చెప్పారన్నా అని ఆయన పొగుడుతూ, అయ్యి బాబోయ్ మీరు ఎంత బాగా చెప్తారో, మీరు ఎలా బాగా చెప్తారో, అలా చెప్తారు ఇలా చెప్తారని తెగ పొగుడేస్తున్నారు. అంటే సువార్తకి వెళ్ళలేనుడు అందరూ వాళ్ళు నచ్చుతారు. నా ప్రజలకు ఇది ఇష్టం అన్నాడు కదా దేవుడు. బైబిల్ చేత పట్టుకుని కోడా దెబ్బలు తింటూ, రంపాలతో కోయబడుతూ, ప్రార్థనలు యాచనలు చేసుకుంటూ, ఏడ్చుకుంటూ, ప్రభువా వీళ్ళను మన్నించని ఆనాటి నుంచి ఈనాటి వరకు సువార్త ప్రకటన చేసుకుంటూ ప్రాణాలు అర్పించిన వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు అలా చేయకూడదంట. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎంత భయంకరం అంటే ఇంకా దోపిడీ అనమాట. దోపిడీ మన వరకు వాళ్ళయ్యో పెట్టేవారు, వీళ్ళయ్యో పెట్టేవారు. ఇప్పుడు ఈయన కూడా పెడుతున్నాడు.
క్యూఆర్ కోడ్లు, ఈయన కూడా పెడుతున్నాడు క్యూఆర్ కోడ్లు, పంపండి మీ డబ్బులు పంపించండి అని. అంతకుముందు పెట్టిన వాళ్ళు తిట్టాడు, ఇప్పుడు ఈయన కూడా పెడుతున్నాడు. భలే విడ్డూరంగా ఉంది నాకు. ఎంత మోసపూరితమైనటువంటి పనులు కలిగి ఉన్నారు. కనుక దీని ఫలమంతా చాలా భయంకరంగా ఉంటుంది. శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు అంటే చూసారా, శరీరాలను తనకు ఆధారంగా చేసుకుని. నాకు అప్పటికి ఇది పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకు అని అంటే, శరీరాలను ఆధారముగా చేసుకుని మనం వెళుతూ ఉన్నప్పుడు, మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళేది ఉందా? శరీరాలను ఆధారంగా చేసుకుని మనం బతుకుతున్నప్పుడు, మనం వెళ్ళిపోయే స్థితికి వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది ఏముంది? అది ప్రశ్న. ఏముందని? ఏమీ లేదు కదా. కనుక దేవుడు అప్పగించిన బాధ్యత ముఖ్యం. దాని ఫలము పొందినప్పుడు అది మనకి మంచిదై ఉండాలి. ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు అన్నాడంటే, మరణదినాన్ని మేలుగా బ్రతుకుని చచ్చిపోవాలి అంతే. కార్యారంభము కంటే కార్యాంతము మేలునంటే పుట్టుక కాదు గొప్పదే. పుట్టుక గొప్ప కాదు. మనం పుట్టి చనిపోయే దినం ఉంటుంది చూసారా, ఆ దినానికి నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నది ముఖ్యం. పుట్టినప్పుడు ఎలాగో ఉన్నాం, కానీ పెరిగి తర్వాత పెద్ద అయ్యి మనం చచ్చిపోయే స్థితికి వచ్చాను చూసారా, అప్పుడు నువ్వు ఎలా చచ్చిపోయావు అన్నదే ముఖ్యం. నీ విశ్వాసాన్ని కాపాడుకుని చచ్చిపోయావా, లేకపోతే పోగొట్టుకుని చచ్చిపోయావా, ఎలా ఉన్నా అదే ముఖ్యం. అదే ముఖ్యం. శంకుస్థాపన చేసేటప్పుడు పెద్ద విచిత్రమేం కాదు. శంకుస్థాపన చేయడం పెద్ద గొప్ప ఏమీ కాదు. ఓ గొయ్యి తీస్తావు, పట్టుకొస్తావు, 4 ఇటుకలు ఎడతావు, ఆమెనంటావు, శంకుస్థాపన చేసి ప్రారంభించడం. మరి ఎప్పుడు గొప్ప? ఆ ఇంటిని కట్టుకుని పూర్తి చేసి గృహప్రవేశం చేస్తావు చూడు, అది గొప్ప. శంకుస్థాపన చేసావు కానీ గృహప్రవేశం లేదు, మొండి గోడలతో వదిలేసావు. ఏంటి లాభం? పుట్టడం అయితే గొప్పగా పుట్టావు, గొప్పగా నీకోసం అన్నీ చేశారు, కానీ నువ్వు చనిపోయేటప్పటికి ఒక బెకారోళ్ళలాగా, ఒక పనికి మాలినోళ్ళలాగా, దేనికి ఉపయోగం లేనోడికి మెల్లే చచ్చిపోయావు. దుర్మార్గుడిగా, దేవునికి వ్యతిరేకంగా. ఏం ఉపయోగం? అందుకే దేవుడు అంటున్నాడు, ముష్కరమైన, భ్రష్టమైన, అన్యాయము చేసే పట్టణానికి శ్రమ. అయ్యో, ఘోరమైన భయంకరమైన కార్యం దేశంలో జరుగుతున్నదే అంటున్నాడు దేవుడు బుద్ధి చెప్పడానికి. మరి చూడండి, అందుకే అన్ని ప్రార్థనలు చేసినా కూడా దేవుడు ఊరుకోడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, లెక్క పూర్తయ్యే వరకు కూడా దేవుడు క్షమించాడు. గడిచిన వారం జ్ఞాపకం చేశాను, ఆయనకి క్షమించే మనసు ఉండదు. ఆయన అనుకున్న లెక్క పూర్తయిపోయే వరకు వెళ్ళాల్సిందే. అందులో ఎవరమున్నామో ఏమో తెలీదు. కనుక మన యొక్క స్థితిని, మన యొక్క మంచి మార్గాన్ని, మన యొక్క మంచి ఆలోచనను, దేవుని చిత్తానుసారమైనటువంటి భక్తి జీవితాన్ని కాపాడుకునే వెళ్ళిపోవాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. ఇలాంటప్పుడే దేవుడు మన మాట వినే అవకాశం ఉంటుంది. ఇదేమీ చేయకుండా నరులను ఆశ్రయించి అన్నాడు కదా, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. అంటే దేవుని మీద నుంచి తొలగించుకునేవాడు అంట. కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏ పనికైనా కాలాన్ని బట్టి, వింటున్నారా, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి కొన్ని పద్ధతులు మారతాయి. కానీ ఏదైతే మెయిన్ కాన్సెప్ట్ ఉందో చూసారా, అది మారదు. యేసుక్రీస్తు వారు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడా, మారిపోయాడా? అప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు, పుచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. పద్ధతి మారలా. మొదటి శతాబ్ద కాలం నుంచి ఇప్పటి వరకు బైబిల్ అలాగే ఉంది మనకి. అలాగే ఉందా, మారిపోయిందా? అలాగే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సువార్త చేస్తున్నారా, చేయట్లేదా? చేస్తున్నారు. సువార్త ప్రకటన జరగాలి. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి సువార్త చేసే పద్ధతులు మారాలి. అంతే, మరి పద్ధతులు మారాలి. మన ముందడి తరాల్లో ఉన్నవాళ్ళు మట్టి మూకుల్లో వండుకొని మట్టి మూకుల్లో అన్నాలు తినేవారు, మట్టి గిన్నెలు తినేవారు. మీరు ఎప్పుడైనా తిన్నారా మట్టి గిన్నెలు? ప్యాషను, ఇప్పుడంతా ప్యాషనే కదా. తినలేదు మీరు? మట్టి జల్లి మూకుళ్ళు ఉండేవి, మట్టి కొండలు ఉండేవి, మట్టి మంతులు ఉండేవి, బొడ్డు గిన్నెలను ఉండేవి. మీరు తిన్నారా? అవన్నీ ఎప్పుడో ఉండేవి. మరి ఇప్పుడు తింటున్నారు ఎవరైనా అవి? ఇప్పుడు అంతా ఫ్యాషన్. పింగాణి తింటున్నారు కాసేపు, ప్లాస్టిక్ తింటున్నారు కాసేపు, ఏం ఒట్టిగడ్డ అంతా తింటున్నారు, అడ్డమైన చెత్త చెదారం అంతా తింటున్నారు. ఇప్పటికీ అర్థం చేసుకోవాలి, దేవుడి ఉన్నతమైనటువంటి ప్రేమ క్రియ ఏదైతే ఉందో అది మారదు. అది ఎప్పటికీ ప్రకటన జరుగుతూనే
ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన స్థితిని బట్టి, మన ఆలోచనలు బట్టి కాదు, దేవుని చిత్తాన్ని బట్టి మన జీవితాలను కాపాడుకోవాలి. అందుకే రోడ్ల మీదకి వచ్చి గొళ్ళుమని ప్రార్థన చేసినా కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు అంటే లేదు, అంగీకరించట్లేదు. ఇంకా జరుగుతున్నాయి. చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు, ఇంకా అంటించే వాళ్ళు అంటిస్తున్నారు, చేసేవి చేస్తున్నారు. అది ఎక్కడికైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కొంతమంది ప్రార్థన చేస్తూ భలే విచిత్రంగా ఉంటుంది. ప్రభా, ఆడు వల్ల ఇదంతా జరుగుతుంది ప్రభా, అని లేపే ప్రభా, అని లేపే, అర్జెంటుగా అని లేపే. ఒక ఆయన అయితే ప్రార్థన చేస్తున్నాడు, ఎవడైతే వ్యతిరేకించాడో దూషించాడో వాడిని బస్సు గుద్ది చచ్చిపోవాలాడు, లారీ కింద పడి చచ్చిపోవాలి, వాడి మరణం నా కళ్ళారా చూడాలి ప్రభువా. వాళ్ళు ఏడుస్తూ మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ ఆత్మ నశించిపోయినట్టే కదా. అంటే వాళ్ళు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నావా? ఇందుగా దేవుడు కష్టపడిన ప్రార్థన చేయమని చెప్పింది. ఒకరి నాశనాన్ని కోరుకునేది అసలు ప్రార్థన కాదు. శత్రువును సైతం ప్రేమించి ప్రార్థించమన్నాడు ప్రభు కదా. కనుక తీర్పు తీర్చేవాడు ఆయన, ఏమైనా చేసేవాడు ఆయన. కానీ మారాల్సింది మనమే. మారకపోతే మాత్రం ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేసి ఉండదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కువ ఈ లోకాన్ని ప్రేమించకండి, ఎక్కువ ఈ లోకాన్ని ప్రేమించకండి. బిడ్డల్ని ఎక్కువ ప్రేమించకండి. వింటున్నారా? భర్తలు, భార్యలు, పిల్లలు. నిన్న చోటకి వెళ్ళాం, మా ఆయన అంత మంచి చూడు, మా భర్త చచ్చిపోయాం శోధన లేక. ఇంకా అసలు ఇంకేం చెప్పి, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏం చేస్తున్నారు, బాగున్నారు, ఏమి లేవిక. అసలు మావయ్య గారు, మా ఆయన ఎంత మంచి, మా ఆయన కాదు పేరెట్కి ఏకేస్తుంది, మొత్తం పేరెట్టే పిలుస్తుంది. ఎంత మంచివాడో తెలుసా అండి, అసలు ఎంత బాగా చూసుకుంటో తెలుసా, నన్ను ఎలా చూసుకుంటో తెలుసా, అసలు మేము ఎలా ఉంటామో తెలుసా. ఓరు నాయనో, ఇవన్నీ నాకెందుకు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏమిటి ఈ పలకరింపులు లేవు. పిచ్చి ప్రేమలు. రేపొద్దున ఆడే తన్నేసి తగలేస్తాడు, మొత్తం తాగేసి ఎత కొడతాడు. అన్నీ బాగున్న వాళ్ళు ఇంట్లో ఆనందంగానే ఉంటాయి. ఒకసారి బయటకు చూస్తే ఈ బాగోలేని కుటుంబాలు ఉంటాయి. ఒకసారి వాళ్ళని చూడాలి. తాగుబోతు భర్త ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటారు వాళ్ళు? తాగుబోతు వచ్చి భర్త తాగేసి బాగా చెత్త కొడతాడు అనుకోండి, ఏం చేస్తారు? ఎంత బాగా తాగారండి, అంత మంచివాళ్ళు అంటారా? ఓరి బాబు, రోడ్డు మీద తాగి అక్కడక్కడ పడిపోతే నేను తీసుకురాలేను రా, ఇంట్లోనే తాగరా బాబా, ఇంట్లోనే తాగు. భర్తకి ఇబ్బంది పెడితే ఇబ్బంది పడతాడని చెప్పేసి గ్లాసులు, ఆ బాటిల్ కూడా పట్టుకొచ్చి ఏళ్ళే దగ్గరుండి పోసే వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా? ఎందుకు వచ్చిన తలపోటు, ఎందుకు వచ్చిన గొడవ? తాగు, ఇక్కడే తాగి ఇక్కడే పడి ఇక్కడే సాగు, నిన్ను ఊళ్ళో నేను వెతుక్కోలేను. కానీ కుటుంబాల మధ్యలో భయంకరమైన క్రియలు ఉన్నాయి, వేదనకరమైన సంగతులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. అన్ని కుటుంబాలు ఒకేలాగో, అందరూ ఒకేలా లేరు. అర్థం చేసుకోవాలి, దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఈ లోకం భయంకరమైంది. ఇల్లు కట్టుకోవాలి, కొంతకాలం తల దాచుకోవాలి కదా, మరి అవసరం. ఏదో ఉండడానికి నీడ, ఏదో తినడానికి ఆహారం కావాలి, తప్పదు. కొంతకాలం బతకాలి కాబట్టి, బతికినంతకాలం తినాలి కాబట్టి ఆహారం ఉండాలి. ధరించుకోవడానికి దుస్తులు కావాలి, ఒళ్ళు దాచుకోవాలి కాబట్టి. ఇవన్నీ సహజ సిద్ధంగా ప్రతి మనిషికి, బ్రతుకున్న వాళ్ళందరికీ అవసరం కాబట్టి తగు మాత్రము తప్పనిసరిగా అందరికీ అవసరమే. కానీ ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఎంత ఈ లోకాన్ని ప్రేమిస్తే అంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. కనుక కార్యారంభము కంటే కార్యాంతం మేలు, జన్మదినము కంటే మరణదినం మేలు. ఇది పుట్టినరోజుకి, చచ్చిన రోజుకి అప్లై చేసుకోవడం కాదు, ప్రతిరోజు అప్లై చేసుకోవాలి. మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని సేవకులు కానీ, విశ్వాసులు కానీ, యాజకులు కానీ ఈ విధంగా చేయడం వల్ల, ఈ విధంగా ఉండడం వల్ల వారి యొక్క ఫలము వారి అంతమున తెలుస్తుంది, దాన్ని అనుభవిస్తారు. దానికి ఇంకెవరం చేసేది ఏమీ లేదని దేవుడే అంటున్నాడు. కాబట్టి మనమైతే ఏ విధంగా ముందుకెళ్ళాలి? మరి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఉత్తినే ప్రభు అని పిలవడం కాదు. అక్కడ మాట్లాడుతున్నాడు పేతురు గారి ద్వారా, మీరు స్వస్థబుద్ధి
గలవారే. స్వస్థ బుద్ధి అంటే స్వస్థత, ఆరోగ్యం. దేనికి దేనికి స్వస్థత? మీరు స్వస్థ బుద్ధి గలవారే అన్నాడు. దేనికి స్వస్థత? బుద్ధికి. అయ్య బాబోయ్, తెలుగే కదా అది. మీరు స్వస్థ బుద్ధి గలవారంటే స్వస్థత దేనికంటే బుద్ధికి అంటున్నాడు. స్వస్థ బుద్ధి లేనందువలనే ఈ భయంకరమైన ప్రమాదాలు కలుగుతుంటే, ఇది లేకుండా ప్రభు అంటే మరి ప్రార్థన వింటాడు దేవుడు. దాని అర్థం అది. ఇది లేకుండా ప్రభు అంటే ఏమీ ఉపయోగం లేదు. కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు అన్నాడు. స్వస్థ బుద్ధి అన్నాడు. బుద్ధికి స్వస్థత లేకుండా ఎన్ని చేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది మనకది. మనము ఇది కాకుండా మనం ఏం చేస్తామంటే ప్రభా అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, ఇలా చేయాలి ప్రభా, అలా చేయాలి ప్రభా, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. బుద్ధి లేకుండా, ఈ బుద్ధికి స్వస్థత లేకుండా ఏం ఉపయోగం ఉంటుంది అంటే మనం ఏమనుకుంటామంటే, ఒకసారి అక్కడ చూడండి, గల్తీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచన భాగం. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచన భాగం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అబ్బో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడంటే దాని అర్థం ఏంటి? దేవుడికి ఏమీ తెలియదు, దేవుడు అమాయకుడు. మనం ఏం చెప్పినా, మనం ఎలా ప్రార్థన చేసినా, ఎలా ఉన్నా ఏం పర్లేదు ప్రభువా, నన్ను మన్నించు, నన్ను క్షమించు అంటే తప్పకుండా దేవుడు నా మాట వింటాడు, నాకు సహాయం చేస్తాడు అని. అంటే దేవుణ్ణే మోసం చేసేద్దామని మన ప్రయత్నాలు. చక్కగా మనల్ని కళ్ళెదుటిగా చూస్తున్నాడు కదా దేవుడు. మనం మోసపోతే ఎట్లా? మన యొక్క విధానం, మన యొక్క ఆలోచన, మన పద్ధతులు, మన తలంపులు, మన జ్ఞాపకాలు, ఇవన్నీ దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. మనుషులకి ఏం చేసినా ఒకటే, ఎంత పెట్టినా ఒకటే కదా. అన్నీ పెట్టినప్పుడు చాలా మంచివాళ్ళు మీరు, గొప్పవాళ్ళు మీరు, భలే ఉంటారు మీరు ఎంత మంచివాళ్ళు అంటారు. ఏమీ పెట్టినప్పుడు అదేంటో తెలియదు. మనకి ఇష్టమైందంటే అసలు ఇంట్లో ఉన్న దాఖలన్నీ పట్టుకొచ్చి పక్కింట్లో తిరగబెట్టేస్తూ ఉంటాం కదా. ఏం వండుకున్నా ముందు వాళ్ళకి పెట్టకుండా మనం తినం. ఇష్టం లేకపోతే అంత రివర్స్లో ఉంటుంది బండి. ఎంతకాలం ఉంటుంది అర్థం చేసుకోవాలి. ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ చెప్తున్నాను, మనం ఎవరినైతే ఇష్టంగా ఉంటాం వాళ్ళే మనకు వ్యతిరేకం అయిపోతారు. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాం వాళ్ళు మనకి విరోధులు అయిపోతారు. వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే, వాళ్ళని ఎక్కువగా ప్రేమించి మన సంగతులన్నీ వాళ్ళకి చెప్పేస్తాం. ఎక్కువ ప్రేమ కలిగి ఉంటున్నారు కదని చెప్పేసి ప్రతి విషయం చెప్పేస్తాం. మనకి విరోధమైనప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ మన విషయాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఆ విషయాలన్నీ అవతల పక్క వాళ్ళకి, ఇప్పుడు ఈ ఇష్టం పోయింది, ఇంకొకరి ఇష్టమైంది కదా, ఇప్పుడు వాళ్ళకి మోసేస్తారు ఇవన్నీ. అక్కడ రాయబడింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వు ఏ పంట అయితే వేస్తావో, ఏదైతే చేస్తావో, ఏ పని అయితే చేస్తావో, ఎలాగైతే ఉంటావో, ఎలాగైతే అబద్ధాలాడతావో, ఎలాగైతే మోసం చేస్తావో, అదే మరలా నువ్వు తిరిగి తెచ్చుకుంటావు. అదే అనుభవాలు నీకు ఎదురవుతాయి. కనుక అప్పుడప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని మాట గుర్తొచ్చినప్పుడు, నిజమే ప్రభా, ఇది ఇలాగే జరిగింది, నిజమే ప్రభా, నేను ఇలాగే చేశాను, కడకి నాకు ఇలాగే జరిగింది, ఇది నాకు జరగాల్సిందే, ఇదిలా జరగాల్సిందే, నేను చేసిన పనికి ఇది నాకు తగిన శాస్తే జరిగింది. కనుక ఎక్కువగా ప్రార్థనతో దేవునితో మాట్లాడుతూ గడుపుతామా, దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాం. ఫలం, పంట. దేవునికి ఇష్టమైనట్టుగా బతుకుతామా, దేవుడు మనల్ని ఇష్టడుగా చేసుకుంటాడు. దేవునికి విరుద్ధంగా మనం బతుకుతామా, దేవుడికి మనం కూడా ఏమైపోతున్నాం? మనం దేవునికి విరుద్ధం అవుతుంటే దేవుడు కూడా మనకేమవుతున్నాడు? విరుద్ధం అవుతున్నాడు. ఈ మధ్య నేను చూస్తున్నాను, పేపర్లో వేస్తున్నాడు, 2 రోజులు కొట్టి వస్తుందంట. ఎవరి మీదో మొత్తం మీద కోపం వచ్చేసింది. ఆ చేపల చెరువులో పట్టుకొచ్చి పురుగుల మందు మందు కలిపేశారంట. చేపలన్నీ మొత్తం తేలిపోయినాయి పైకి. ఎంత బాధేసిందో తెలుసా? మనుషుల మీద కక్ష కట్టారు, మందు పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు?
ఆ చెరువులో పెట్టారు. మొత్తం అన్ని చేపలన్నీ పైకి తేలిపోయినాయండి. 4 రోజుల క్రితం వచ్చిన పేపర్లో అది. 2 రోజుల క్రితం వచ్చింది, ఎక్కడో రొయ్యల చెరువు అంట, రొయ్యల చెరువులో మందు కలిపేశారంట. రొయ్యలన్నీ పైకి తేలిపోయినాయి. నువ్వు వాడికి మందు కలిపేసావు, మరి నీకు ఇంకొకటి కలిపేస్తాడు కదా. ఎవరు నువ్వు చంపేద్దామని నువ్వు అనుకుంటే నిన్ను ఇంకోటి చంపేస్తాడు కదా. నువ్వు ఉంటావా? నువ్వు కూడా చచ్చిపోతావు కదా. నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు, చేయకూడని పనులు, మళ్ళీ ఇవన్నీ చేస్తూ ప్రభువా నన్ను కనికరించండి, నాతో మాట్లాడండి, నా కుటుంబాన్ని రక్షించండి అని అంటే ఘోరమైన దుష్కార్యము జరుగుతూ ఉంది. ప్రజలకి తీపి మాటలు ఇష్టమవుతున్నాయి, వాటి ఫలం వాళ్ళు సంపాదించుకుంటారు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడాడు. నువ్వు ఏ పంట అయితే వేస్తున్నావు అదే పంట నువ్వు కోస్తావు అంటున్నాడు. కాబట్టి ఇతరులు మార్చేయాలి. కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ప్రభువా నేను బాగా చదివేసుకుని బాగా నేర్చేసుకుని అనేకులకు చెప్పేసి ఇతరులందరినీ మార్చేయాలంట. ఇతరులందరినీ తర్వాత మారుదు, ముందు నువ్వు మారు. ఇతరులకు సువార్త తర్వాత చెబుదు, ముందు నువ్వు మారు. నువ్వు ముందు మార్చుకోవాలి కదా. నువ్వు మారాలి, నువ్వు మార్చుకోవాలి. అసలు నీ లోపాలేంటో నీకు అర్థమవుతున్నాయా? కొంతమందికి ఇలా ఉంటుంది, వాళ్ళ లోపాలు మనం ఎత్తి చూపించామంటే వాళ్ళకి పట్టుకోలేము, వాళ్ళని ఇంకెంత కోపం వచ్చేద్దు. ఒకవేళ ఎవరైనా సహోదరు వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావమ్మా, ఇది తప్పమ్మా అని చెప్తే ఓర్చుకుని సహించుకునే అంత ధైర్యం ఉందా నీకు? తట్టుకోగలవా? ఇప్పటికీ అమ్మ తప్పమ్మ ఇలా చేయకూడదమ్మా అని, మన శత్రువైనా సరే తప్పమ్మ ఇది చేయకూడదమ్మా అని ఒకవేళ చెప్తే అలాగేనమ్మా ఇది తప్పే నేను సరిదిద్దుకుంటాను అని చెప్పగలవా? ఆ ధైర్యం ఉందా? మరి చెప్పగలవా? అలాగని చెప్పవు కదా, పైగా తిరుగుబాటు చేసేస్తావు, మర్యాద కూడా పోతుంది. ఇంకా నోటుకొచ్చిన అడ్డమైన మాటలు మాట్లాడతావు. అప్పుడు మరలా అదంతా చేస్తూనే మరలా ప్రభు అంటూ ఉంటావు. మోసపోవద్దని దేవుడు అంటున్నాడు. దేవుడికి ఇది ఏమీ తెలియదు, దేవుడు అమాయకుడు అనుకుంటున్నాం మనం. మరి తప్పే కదా అది. మరలా దేవుని సన్నిధికి మనం వచ్చాము అంటే మనం మారాలా వద్దా? ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళాను, ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళానంటే దేవుడు నాతో మాట్లాడాల్సిన మాటలు నాతో మాట్లాడాడు. నువ్వు ఇతరులకు పంచుకోవాల్సి అక్కర్లేదు, నా లోపం ఎలా ఉంది, ఇది నా లోపం అని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు తన వాక్కు చేత మనతో మాట్లాడుతున్నప్పుడు లోపం ఏంటో నీకు తెలిసింది కదా. తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. నిజమే ప్రభు, ఇది నాకు కనిపిస్తుంది, దీన్ని నేను సరిదిద్దుకుంటాను, ఈ స్థితి నుండి మరలా నేను బయటికి పోతాను, ఇది నాకు వద్దు ప్రభు, నిజమే ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను మారుతాను ప్రభు అని దేవునితో సమాధానపడి ఆ స్థితి నుండి బయటికి రావాలి. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినందుకు, ప్రార్థించినందుకు, దేవుని సన్నిధిలో గడిపినందుకు ఆ రోజు నీకు శ్రేష్టమైనటువంటి స్థితి కలుగుతుంది. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? హృదయపూర్వకంగా మారు మనసు అనుభవాలు వచ్చినప్పుడు ఎంత బాగుంటుందండి. బాగుంటుందా బాగోదా? నిన్న ప్రసన్న వచ్చాడు మా ఇంటికి, సైకిల్ ఎట్టుకుని వచ్చాడు. వాళ్ళ నాన్న సైకిల్ కొన్నాడంట. వాడు తెగ ఆనందపడిపోతున్నాడు సైకిల్ చూసి. ఎంత అయిందిరా? ఆడే చెప్పాడు ఎంత రేట్ అని. అంటే ఎంత కష్టపడితే వచ్చిందిరా ఇది ఎంత కష్టపడితే వచ్చింది. డిగ్రీ చదువుకునే వరకు ఉండాలా సైకిల్ అని చెప్పాను ఆడితో. డిగ్రీ చదువుకునే వరకు ఉండాలిరా అది. అంటే కష్టం తెలియకపోతే రేపొద్దున దాని విలువాడికి తెలియదు. మనం కూడా అంతే పిచ్చి పిచ్చిగా నా కొడుకు కాకపోతే ఎవరికే అన్నట్టుగా పిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ తగలబెట్టేస్తూ ఉంటాం. వాళ్ళ విలువ వాళ్ళకి తెలియదు, తర్వాత వాళ్ళ భవిష్యత్తు అంతా పాడైపోద్ది. దేవుడు కూడా మన మీద చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అలా ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అన్నీ ఆయన ఇస్తాడు ఆయా సమయాన్ని బట్టి. ప్రైజ్ గాడ్, ఆమేన్. మనకి ఏది ఇష్టమో ఆయా సమయాన్ని బట్టి ఆయన తెలుసు కదా. తెలియదు ఆయనకి? కొడుకు ఎదిగాడు ఈ సమయానికి ఇది కావాలి, కూతురు ఎదిగింది ఈ సమయానికి ఇది కావాలి. తెలీదా? తండ్రికి తెలీదా? తల్లికి తెలియదా? కానీ దేవుడు కూడా అంతే, ఏ సమయానికి ఏది అవసరమో తప్పకుండా దాన్ని ఇస్తాడు. ఆ సమయానికి మనం సిద్ధపాటు పడాలి. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. కనుక దేవుడికి ఏమీ తెలియదు అని అనుకోకూడదు, మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడంటే దేవుడికి ఏమీ తెలియదు, దేవుడు అమాయకుడు అనుకోవద్దు. నువ్వు ఏది ఇస్తావు అదే పంట నువ్వు కోస్తావు అంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దైవ సంబంధంగా మనం మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే ఎలా చేయమన్నాడు పేతురు గారు? స్వస్థ బుద్ధి గలవారు. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు
మెలకువగా ఉండడం. కనుక స్వస్థ బుద్ధి లేకుండా ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ రోజున మన దేశమంతా కూడా అలాగే, అబ్బో మాటలతో చెప్పలేమమ్మా. ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఒక్కో వీధిలో ఎన్నెన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులో, ఎంత గందరగోళమో రానున్న దినాలలో భయంకరంగా ఉంటాయి. ఒక్కొక్కరిని దేవుడు మొత్తం లేపుతూ ఉంటాడు అందరినీ, మామూలుగా కాదు, ఇరక్కొడతా ఉంటాడు. ఒక్కొక్కరిని అందరిని లేపుతూ ఉంటాడు. ఎందుకు అనంటే ఏది ఫలమో కాదో బయటికి తీయాలి, ఏది నిజమో ఏది అబద్ధమో బయటికి తీయాలి, ఏది వాస్తవమో ఏది అవస్థమో బయటికి తీయాలి. బయటికి తీయాలంటే ఇంకా చితక కొట్టాలి. కనుక దేవుడు చితక కొట్టే వాళ్ళని అందరినీ పెడుతున్నాడు. తీయగా మాట్లాడి మనుషుల్ని మోసం చేస్తున్నాడు. దేవుడికి ఏమీ తెలియదు, అమాయకుడు అన్నట్టు. అసలు పైన వాటిని వెతకండిరా బాబు, భూమి మీద ఉన్నది వద్దురా బాబు అంటే ఎంతసేపు ప్రార్థన దేనికోసం చేస్తున్నావు? ప్రభా నాకు పరలోకం కావాలి ప్రభా, నన్ను అలా సిద్ధపాటు చేయి ప్రభా అని ఒక్కరైనా ప్రార్థన చేస్తున్నారా? మళ్ళీ బిగిసిపోతారు అంతే. నాకు తెలుసు కదా, నాకు పరలోకం కావాలి ప్రభా, నన్ను అలా సిద్ధపాటు చెప్పారు. ఒక్కరన్నా ప్రార్థన చేస్తున్నారా? పరలోకానికి వెళ్ళే టైంలో ఉన్నాం ఇప్పుడు మనం, అర్థమైందా? పరలోక రాజ్యానికి వెళ్ళే టైంలో ఉన్నాం. ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా వెళ్ళిపోవాలి కాబట్టి ఎప్పుడు వెళ్ళిపోయినా అంతే. అందరికి భయం వేసేస్తుంది, బాబోయ్ ఇప్పుడు వెళ్ళిపోవాలా ఏంటి అని. ఒకవేళ వెళ్ళిపోతే మరి నువ్వు రెడీ అయినా? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా అంటే దాని అర్థం అదే. మరి నువ్వు రెడీ అయినా? ఎవరు రెడీగా ఉన్నారు చెప్పండి? నేను ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానండి, నేను చేయొస్తాను చూస్తాను. జగనన్న గారు ₹1,00,000 ఎత్తాడంట, బ్యాంకులో వేయాలంట, ఆధార్ కార్డులు ఎట్లా రావాలంటే ఎంతమంది వెళ్ళిపోతారు? ఎంతమంది వెళ్ళిపోతారు? అయ్యో దేవా, ఎంత అమాయకంగా ఉన్నాం మనం కదా. ప్రతిరోజు మళ్ళీ ప్రభా అని దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉన్నామంటే పరలోక రాజ్యానికి మాత్రం మేము ఇంకా సిద్ధపడలేదు, మాకు ఇంకా వద్దు. ఎంత అమాయకులు. కనుక సిద్ధపడాలి, మనం సిద్ధపడాలి. విచిత్రం ఏంటంటే మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు తీసుకెళ్ళాలన్నది అయినప్పుడు తీసుకెళ్తాడు. విన్నారా? మనం సిద్ధపడి ఉండాలి వద్దా? కనుక సిద్ధపాటు ఉండాలి. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. నీకు ఆ పిలిపి వినబడింది అనుకో, ఓకే రెడీ ప్రభా అనాలి, చక్క అనాలి. అలాగా మరి ఇంకా ఏంటో బుర్ర పనిచేయట్లేదు, తెగ ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఏదేదో సాధించాలనే భూమి మీద కదా, ఏం సాధించినా ఇక్కడ ఏమీ ఉండదు. కనుక సిద్ధపడదాం, స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థన చేద్దాం అందరం కలిసి.